కార్యములన్నిటినీ నేను వివరించెదను. నీవు ఈ లోకములో ఎన్ని అద్భుతాలు చేసావో, ఈ అద్భుత కార్యముల ద్వారా ఈ సృష్టిని చేసావో, ఈ అద్భుత కార్యములలో ఒకడినైనా నన్ను నువ్వు ఏ విధంగా నిర్మించావో, ఏ విధంగా నన్ను ఈ విధంగా పెంచావో, నన్ను ఏ విధంగా నడిపిస్తూ ఉన్నావో, ఇవన్నీ కూడా నన్ను ఎలాగ ఆపదలో కాపాడుతున్నావో, అడవిల్లో, లోయల్లో, కొండల్లో కాపరిగా ఉన్న ఆ గొర్రెల మందలతో నాతో కూడా వచ్చి ఏ విధంగా నడిపించేవో, ఆ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరిస్తాను, దాచుకోను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దావీదు మహారాజు జీవితంలో చేసిన అనేకమైన అద్భుత కార్యాలు ఆయన నేను వివరించదను అని తీర్మానము. ఆయన చేయబోతున్న ఈ యొక్క పనిలో తీర్మానము ముందు ప్రాముఖ్యమైనది. అది పునాది, తను చేయబోతున్న కార్యమునకు పునాది. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేదను. హాయ్ బాయ్, ఓకే ప్రభువా క్షమించు, నేను ఈరోజు మందిరానికి రాలేకపోతున్నాను అనే మాట కాదు. కానీ పూర్ణమైన హృదయముతో నేను వెళ్ళి నా ప్రెజెన్స్తో నేను సాగిలపడుతూ దేవుని స్తుతి ఆరాధన చేసుకొని నేను దేవునికి మొక్కుబడి చెల్లిస్తాను, స్తుతి యాగాలు చెల్లిస్తాను, కీర్తనలు పాడుతాను, సమాజంతో కలిసి నేను ఆరాధిస్తాను అని 10 తంతుల సితారా వాయించుకుంటూ నేను దేవుని స్తుతిస్తాను. అది ఆయన తీర్మానం. నా ప్రియులారా, అందులోనే నీ అద్భుత కార్యములన్నీ కూడా అందరూ అర్థం చేసుకునే విధంగా నేను వివరిస్తాను. చెప్పడం వేరు, వివరించడం వేరు. చెప్పుట జస్ట్ ఇన్ఫర్మేషన్, కానీ వివరించుట ఎలా జరిగింది అని ఖచ్చితంగా చెప్పుట. హల్లెలూయా. I will praise thee, I will praise thee, oh Lord, with my whole heart. With my whole heart I will shew forth all thy marvelous works. Wonder-working God, He is a wonder-working God, the most awesome God. His deeds are marvelous. హల్లెలూయా. దేవానికి స్తుతులు, స్తోత్రములు. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. ఆయన నామము ఎత్తితే చాలు, ఆయనను తలంచుకుంటే చాలు, ఆయనను ప్రార్థిస్తే చాలు, స్తుతులు చెల్లిస్తే చాలు, నా